నమస్తే అండి. మేము ప్రయాగ్ నుంచి రాత్రి బయలుదేరి 6 ఆర్ 7కి వారణాసి బయలుదేరాం. వారణాసి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 8:30 అయింది. అక్కడ హోటల్‌లో స్టే చేసి గంగా హారతి చూడాలి. ఎర్లీ మార్నింగ్ 'అస్సీ ఘాట్‌లో గంగా హారతి ఇస్తారు. చూడాలి అని ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరామనమాట. చూసారా మార్నింగ్ 5:00కి ఎలా ఉందో రోడ్డు. అక్కడి నుంచి ఆటో తీసుకుని 'అస్సీ ఘాట్‌కి బయలుదేరాం. అప్పటికే రోడ్డు మీద చూసారా జనాలు దర్శనానికి క్యూ కట్టేశారు. అక్కడ టిఫిన్స్ వేడివేడిగా అప్పటికప్పుడు వేసేస్తున్నారండి. ఎప్పుడు లేచి రెడీ చేస్తారో ఏంటో తెలీదు. అదిగో గంగా హారతి. మేము వెళ్ళేసరికి గంగా హారతి అవుతోంది. హారతి చూసి హారతి తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉన్న బోట్ రైడ్ ఎక్కాము. ఆ బోట్‌లో మనిషికి 200 రూపీస్ తీసుకుంటాడు. సో, అక్కడ ఉన్న గాడ్స్ వారణాసిలో ఉన్న అన్ని గాడ్స్‌కి బోట్‌లో చూపెడతాడనమాట. ఎర్లీ మార్నింగ్ అండి. గంగా హారతి బోట్ ఎక్కే టైంకి అరౌండ్ 6:30, 6:40 ఆ టైం అయింది. టెంపరేచర్ 10 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. అంత చలిలో చూసారా మొత్తం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంది. అంత చలిలో ఆ బోట్ పై భాగానికి వెళ్ళాం. కూర్చుని ఎక్కితే బట్ చాలా చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అది. ఆ పక్షులు చూసారా? వాటికి మేత అమ్ముతూ ఉంటారు బయట చిన్న చిన్న ప్యాకెట్స్. అవి తెచ్చి వేస్తే అవి మన చేతిలో పెట్టుకుంటే మన చేతిలోకి వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అంత పక్షులు నిజంగా ఎర్లీ మార్నింగ్ ఆ మంచులో ఆ ఘాట్స్ అన్నీ చూస్తూ ఆ పక్షులు ఆ వ్యూ మటుకు ఇప్పటిదాకా ఐ హావ్ నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండి. చాలా చాలా బాగుంది నిజంగా. ఈ చలి ఇవన్నీ మనకేనేమో ఆ పక్షులకేమి ఉండదేమో అనిపించింది నిజంగా. బోట్‌లో ఎర్లీ మార్నింగ్ ఒక అబ్బాయి టీ అమ్ముతున్నాడు. అది గ్రీన్ టీ అనుకుంటా, తులసి టీ అనుకుంటా. బట్ నిమ్మకాయ అది పిండిచ్చాడు. నిజంగా అంత చలిలో ఆ టీ తాగితే ఆ టేస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడూ అయితే నేను చూడలేదు. వరుసగా 2-3 కప్స్ అయితే తాగేశాను. చాలా చాలా బాగుంది. గంగా నది హరిద్వార్, ఋషికేశ్ అన్నిటిలోనూ ప్రవహిస్తుంది. మరి కాశీ గంగకి ఉన్న అంత విశిష్టత ఏంటంటే అండి, అన్ని చోట్ల గంగా నది దక్షిణ వాహిగా ప్రవహిస్తుంది. ఒక్క కాశీలోనే గంగా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అందుకే కాశీ గంగకి అంత విశిష్టత ఉందటండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. భగీరథుడు తన 20,000 మంది పూర్వీకులకు ముక్తి కలిగించడం కోసం గంగాదేవిని భూమిపై రప్పించడానికి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై నా ఉధృతాన్ని తట్టుకోగలిగేవాడు పరమేశ్వరుడు ఒకటే, అతన్ని ప్రార్థించు అంటుంది. అప్పుడు భగీరథుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా అతను ప్రసన్నుడై గంగాదేవిని తన జటాజూటం నుంచి కిందకు ప్రవహించేటట్టుగా చేస్తాడు. అప్పుడు గంగాదేవి శివుని యొక్క జటాజూటం నుండి కిందకు భూమి మీదకి ప్రవహిస్తుంది. ఈ విధంగా ఆయన తన పూర్వీకులకు ముక్తి కలిగించిన హిందూ శాస్త్ర ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే మన సర్వ పాపాలను ఆవిరి హరించి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ చూసారా? ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ సన్ యొక్క రేస్ నీళ్ళలో పడి నిజంగా చాలా మంచి వ్యూ వచ్చిందప్ప. ఇక్కడ మణికర్ణిక ఘాట్లో 24/7 అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుందటండి. ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా? ఇలా బోట్లో అన్ని ఘాట్స్ దర్శనం చేశాక గంగలో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ముందు కాలభైరవుడి దర్శనానికి వెళ్ళామండి. ముందు కాలభైరవుడి దర్శనం చేసుకున్నాగానే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలట. అమ్మాయి చూసారా? ముసలావిడ బతికున్న పాము ఆ గుండెలో పెట్టుకుని దాన్ని ఆడిస్తూ ఆవిడ డబ్బులు అడుగుతోంది చూసారా? ఆ తర్వాత దారిలో కాలభైరవుడి దర్శనానికి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా చిన్న చిన్న గుళ్ళండి. కాశీలో సందులు చాలా చాలా సన్నగా ఉంటాయి. కేవలం 2 మనుషులు పక్కపక్క నుంచోడం కూడా కష్టమే అవుతుందేమో, అంత చిన్న చిన్న సందులు. ఇక్కడ ఈ వెళ్ళే దారిలో ప్రతి చోట చిన్న చిన్న గుళ్ళు అండ్ ఆ గోడల నిండా కూడా మైథలాజికల్ పెయింటింగ్సే ఉన్నాయండి. అలా కాలభైరవుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మేము కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు, తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాం.
విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి. ముందు ఉత్సవ విగ్రహం ఉంటుంది, కొంచెం పక్కకి వెళ్ళి చూస్తే వెనకాల స్వయంభూ విగ్రహం కనపడుతుంది. అక్కడి నుంచి బయలుదేరి మేము లక్నో బయలుదేరి హోటల్లో రాత్రి స్టే చేసామండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో నైమిసారణ్యానికి బయలుదేరామన్నమాట. అరౌండ్ 9 or 9:30 మేము నైమిసారణ్యం రీచ్ అయిపోయాము. నైమిసారణ్యం ఒక పవిత్రమైన తపోభూమి అండి. 88,000 పైగా ఋషులు మునులు తపస్సు చేసిన మహత్తరమైన ప్రదేశం ఇది. దీనికి చాలా విశిష్టత ఉంది. మనం ఏ కథలో చదివినా నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు అని స్టార్ట్ అవుతుంది చూడండి. చాలా పవిత్రమైన ప్రదేశం. అందులో ఫస్ట్ హనుమాన్ గద్దీకి వెళ్ళాము. అక్కడ అహిరావణుడు యుద్ధం సమయంలో రామలక్ష్మణులను తీసుకెళ్ళి పాతాళంలో దాచినప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆ అహిరావణ్ణి చంపి ఆ రామలక్ష్మణులను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తాడట. అలా తీసుకొస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి నైమిసారణ్యంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే నైమిసారణ్యంలో హనుమంతుడి పెద్ద విగ్రహం ఆయన భుజాల మీద రామలక్ష్మణులు ఉండేది కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పంచపాండవులు, కృష్ణుడి, ద్రౌపదీదేవి అరణ్యవాసంలో ఇక్కడ ఉన్నారటండి ఆ గుడి. ఆ తర్వాత దాని పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ రామలక్ష్మణులను భుజాల మీద పెట్టుకుని వస్తున్నది మీకు అక్కడ కనబడుతుంది అనమాట. దాన్నే హనుమాన్ గద్దీ అని పిలుస్తారు. అక్కడి నుంచి మనం చక్రతీర్థానికి వెళ్ళామండి. ఆ బాతులు చూసారా ఎంత బాగున్నాయో, ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నాయి. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ అండి. ఈ హనుమంతుడి గుడిని దక్షిణముఖి హనుమాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. యుగంలో పాండవులు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారట. ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చాలా పెద్ద విగ్రహము, చాలా శక్తివంతమైనది. ఇక్కడ నుంచి మేము వ్యాసగద్దీకి వెళ్ళామండి. ఇక్కడ వేదవ్యాసుడు వేదాలను సంకలనం చేశారు. 18 పురాణాలు, 6 శాస్త్రాలు కూడా ఇక్కడ కూర్చునే ఆయన రచించారు. తన ప్రముఖ శిష్యులైన జైమిని, వైశంపాయ ఇలాంటి వారందరికీ వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి నేర్పించింది, ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా ఇక్కడేనండి. ఇదే వ్యాసగద్ది. వ్యాస మహర్షి తన పుత్రుడైన సుఖమహామునికి భాగవతంలో జ్ఞానం ఉపదేశించారు. ఇది చాలా పవిత్రమైన స్థానం అండి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని చెట్లతో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ వ్యాస మహర్షి యజ్ఞశాల అండి. నైమిసారణ్యంలో ఋషులు మునులు చెట్ల రూపంలో ఉంటారని అందరూ అంటారండి. ఇప్పుడు మీకు ఒక వృక్షం కనబడుతుంది. దాని వయసు 5,000 సంవత్సరాలు. ఈ వృక్షం వయసు 5,000 సంవత్సరాలట. ఇది ద్వాపర యుగంలోని వృక్షం అటండి. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఆ పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడే ఆయన వేదవ్యాసుడు సత్యనారాయణ స్వామి వ్రతం తన శిష్యులకు ఉపదేశించారు. అక్కడి నుంచి మేము చక్రతీర్థానికి వెళ్ళాం. పూర్వం వృతాసురుడు అనే రాక్షసుడు అందరినీ పీడిస్తున్న సమయంలో దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా దదీచి ఎముకల నుంచి వచ్చిన వజ్రాయుధంతోనే అతనికి మరణం ఉంటుంది అంటారు. అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి దదీచి మహర్షిని ప్రార్థించగా ఆయన ఏం చేస్తారంటే, నేను నా ఎముకలను దానం చేస్తాను, కానీ దానికి ముందు నాకు ఒక కోరిక ఉంది. దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి 3,000,000 దేవతలను ఆరాధించిన తర్వాత నేను మీరు అడిగినది ఇస్తాను అంటారు. సమయం ఎక్కువ లేకపోవడం మూలాన్ని దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి దేశంలో ఉన్న అన్ని పుణ్యనదులను కూడా ఇక్కడ తీసుకువస్తాడండి. అండ్ అక్కడ అప్పుడు ఆ నదులన్నీ వచ్చాక దదీచ మహర్షి అందులో స్నానం చేసి అక్కడ 3,000,000 దేవతలు కూడా అక్కడ కూర్చుని ఉంటారు. వారందరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన ప్రాణత్యాగం చేసి ఆయన ఎముకలను వారికి దానం చేస్తారు. దాంతో ఆయన వజ్రాయుధం చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తారు. అక్కడి నుంచి మేము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన లలిత అమ్మవారి గుడికి వెళ్ళాము.
ఈ గుడి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటండి. సతీదేవి యొక్క హృదయ భాగం ఇక్కడ పడింది. అందుకే దీన్ని లలితాదేవి అని పిలుస్తారు. దీన్ని పురాణాలలో అయితే ఉడ్డయని పీఠం అని కూడా చెప్పబడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.